హాయ్ అండి అందరికీ. చూడండి తాలింపులో 2 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, 4, 5 చిన్నుల్లిపాయ రెబ్బలు. ఇవన్నీ కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని ఇదిగోండి తాలింపులో వేశాను. కరివేపాకు అన్నీ వేశాను. తర్వాత ఇదిగోండి ఏగాక ఉప్పు, పసుపేశాను. దాని తర్వాత 3 టమాటాలు మెత్తగా మిక్సీ పట్టుకొని అది కూడా పోసేసుకున్నాననమాట. అసలు ఎలా మిస్ అయిందంటండి, నేను నిలువుగా ఒకటి, అడ్డంగా ఒకటి అలాగా మర్చిపోయి తీసాననమాట. అలా అప్లోడ్ చేయటం బాగోదు కదా! అందుకని నిలువుగా తీసిన రీల్స్ అన్నీ తీసేసానండి పక్కకు. ఇదిగో అడ్డంగా ఉన్నయే ఇప్పుడు అప్లోడ్ చేశాననమాట. చూడండి బాగా ఉడికి ఆయిల్ తేలింది. చూసారుగా? ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకున్నాను. కారం పెద్దగా మాది మంటగా లేదులేండి. అందువల్ల బావుంటది. చూడండి. ఈ కారం గూడా కాస్త బాగా ఉడకాలి. పచ్చి వాసన పోయాక. అదిగోండి బాగా ఆయిల్ తేలింది గదా! దాని తరువాత చింతపులుసు కొంచెం పోసుకున్నాను. కొన్ని రీల్సు మిస్ అయ్యాయి. ఏమీ అనుకోకండి. ఇదిగోండి చింతపులుసు ఉడికాక బాగా గట్టిపడింది గదా! దీంట్లో నేను ఒక గ్లాసు వాటర్ పోసాననమాట. అది కనిపించట్ల. మళ్ళీ గుడ్లు గూడా నేను చక్కగా వలిసి, ఘాట్లు పెట్టి, దీంట్లో వేసేది కూడా చూయించాను. కానీ అయి అప్లోడ్ అవ్వలేదండి. అందువల్ల. ఇగోండి గుడ్లు ఉడకాలంటే మనకు తెలీదు. చక్కగా చిట్లుతాయనమాట. చిట్లినాక ఉడికినట్టు అర్థం. అదిగోండి ఒక గ్లాస్ వాటర్ పోసాను చూసారా? దాంతోపాటు ఎగ్స్ ఏసేసా. ఇక ఇది కొంచెం దగ్గర పడ్డాక కొత్తిమీరేసి దింపేసుకున్నానండి. చూసారుగా? ఎంత సింపుల్‌గా అయిపోయిందంటే, అంత సింపుల్‌గా అయిపోయింది. చేసేసుకోవచ్చు. ఏం లేదండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, చిన్నుల్లిపాయలు ఇవన్నీ కచ్చాపచ్చాగానే వేసుకున్నాను మిక్సీ. ఆ ఆయిలేసి, తాలింపు గింజలేసి, దాంట్లో ఇదేసి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏయనక్కర్ల. దాంట్లోనే మిక్సీ పట్టేసా కదా! కచ్చాపచ్చాగా. అసలెంత బావుందనుకున్నారు? చక్కగా అది బాగా ఏగిపోయాక పసుపు, ఉప్పు వేసుకున్నాక అది కొంచెం ఉడికాక ఇలా కారం వేసేసాను. చింతపులుసు కొంచెం పోసి, వాటర్ పోసి, ఎగ్స్ ఏసి ఉడకబెట్టాననమాట. ఎంత సింపుల్‌గా అయిపోయిందంటే, ఈయన బయటికెళ్ళి ఏదో పని మీద వెంటనే వచ్చేశారు. వచ్చే లోపల కూర అయిపోయిందండి. ఎంత తృప్తిగా, హాయిగా బావుందో అసల. అందులో చల్లగా వాతావరణం, వర్షం పడేలా ఉంది. వేడి వేడిగా గుడ్డు పులుసుతో, సంకటితో తింటంటే ఎంత హాయిగా అనిపించిందో చెప్పలేం. అంత బావుంది. కొన్ని వాతావరణాల వల్ల గూడా మనం తినే ఫుడ్డు చాలా బావుంటదనమాట. ఫుడ్ అంటే ఫుడ్ గాదు. పగలైతే చెనక్కాయలు, ఆ! ఏదన్నా మసాలాలు తయారు చేసుకొని శనగిత్తనాలు, శనగపప్పు, మరమరాలు ఇవన్నీ వేసుకొని చక్కగా మసాలా చేసుకొని తినొచ్చు వర్షం పడేటప్పుడు. చాలా చాలా బావుంటది కదా! అలాగే ఇప్పుడు మా ఇంటి దగ్గర వాతావరణం చాలా బాగుంది. వేడి వేడిగా 2 వేడిగున్నయి. చాలా చాలా బాగా ఇంట్రెస్ట్‌గా తిన్నాననుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండే. అంత బావుందని చెప్తున్నాను. కొన్ని మర్చిపోయానండి. నేను చెప్తున్నాను, అన్నం తినకండి. సంకటను ఇలాగా జారిపోయే కూరలు చేసుకొని తినండి అని చెప్తున్నాననమాట. కూర అనేది గట్టిగా ఏందంటే ఇది ఫ్రైయో లేపోతే అలాంటివైతే ఈ సంకట్లో పెద్దగా ఇంట్రెస్ట్‌గా తినలేం. ఈ సంకట్లో ఇట్లాంటి పులుసు కూరలైతేనే చాలా చాలా బావుంటదనమాట.
తింటంటే పోతుంటుంది. నేను తింటంటే మీకు నోరూరిందా? అయితే ఒకసారి కామెంట్ చేయండి. అందులో ఆ పులుసులో ఆ సంకటి బాగా కలిస్తేనే టేస్ట్ ఉంటదండి. అందుకని నేనంత సేటుగా కలిపాను. మామూలుగా అన్నం అయితే ఏదో తడిపొడిగా కలుపుకొని తినేసేయొచ్చు. సంకటి దాంట్లో కూర కలిస్తేనే రుచిగా ఉంటదనమాట. ఓకేనా? బాయ్. కామెంట్